ఖచ్చితంగా వైసీపీ దీని మీద అంత నెగటివిటీ అయితే చేయలేదు. చేయాలని కొంతమంది ట్రై చేశారు. లేదని చెప్పలేము. హ్మ్. ఓజీ అంటే ఒక్కసారి కూడా గెలవలేనోడు, లేకపోతే ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు ఇలాగంతా పెట్టారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు కూడా పోయిందంట కదా ఓజీ అని. ఓజీ మళ్ళీ జానీ అంట కదా అని ఇలాగ పోస్టులు కనబడుతున్నాయి. హ్మ్. కాకపోతే ఒక ఆర్గనైజ్డ్‌గా వైసీపీ వాళ్ళు దీని మీద నెగెటివ్ క్యాంపెయిన్ అయితే చేయట్లేదు. మన ఆయన అంబటి రాంబాబు కూడా ఇది సక్సెస్ కావాలని కోరుకున్నాడు. అయితే కొంత విమర్శలైతే ఉన్నాయి. అంటే వైలెన్స్‌ని ఇంత స్థాయిలో చూపించడం అవసరమా? పవన్ కళ్యాణ్ మామూలుగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు. వైలెన్స్‌కి వ్యతిరేకం అని మాట్లాడుతుంటాడు. తన దీంట్లో యూత్‌ని చెడగొట్టే విధంగా ఇంత దారుణమైన వైలెన్స్ అవసరమా? దాదాపు యూఏఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 100 కట్లు సెన్సార్ బోర్డ్ చెప్పింది. అందుకని ఫైనల్‌గా ఏ సర్టిఫికేట్ ఇచ్చి 2 నిమిషాల ఒక లెంగ్త్‌ని కూడా తీసేశారు. అంటే ఏ సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా రావు. అలాంటిది అంత వైలెన్స్ అవసరమా? కత్తి పట్టుకొని స్టేజ్ మీదకెళ్ళడం అవసరమా? ఇలాంటి విమర్శలనైతే వాళ్ళు చేశారు వైసీపోళ్ళు. అందులో రీజన్ కూడా ఉంది. ఆ విమర్శలు తప్పేం కాదు. ఎవరైనా చేయొచ్చు. అట్లాగే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళ ఫ్యాన్స్ గాని విమర్శించారు గదా! ఇప్పుడు ఈయన మాత్రం ఇలాంటి ఒక గ్యాంగ్‌స్టర్ అందరిని నరుకుతున్న గ్యాంగ్‌స్టర్ తప్ప ఇంకేం లేదు అతను చేసింది. ప్రజలకు చేసింది ఏం లేదు దాంట్లో. ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఉండి అలా చేయడం కరెక్టేనా? అప్పుడు మమ్మల్ని విమర్శించారని వాళ్ళంటున్నారు. హ్మ్. అయితే ఆర్గనైజ్డ్‌గా మామూలుగా ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయాలు అక్కడ. సినిమా అనేదే కాదు. ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు. అక్కడ మొత్తం 2గా చీలిపోయారు. తెలుగుదేశం వైపు, ఆహ్, ఇటు వైసీపీ వైపు. హ్మ్. తెలుగుదేశం అంటే ఇంక్లూడింగ్ జనసేన కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ ఈ కూటమి ఒకవైపు, మిగతా వాళ్ళు ఒకవైపుగా చీలిపోయారు. కమ్యూనిస్టులు కూడా ఈ రెండిట్లో ఏదో ఒక గ్రూప్‌లో ఉంటున్నారు. హ్మ్. ఒకవేళ మనలాంటోళ్ళు గ్రూప్‌లో లేమంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. మనం తెలుగుదేశాన్ని విమర్శిస్తే నువ్వు మా ఎనిమి అని తెలుగుదేశం వాళ్ళంటారు. వైసీపీ వాళ్ళని విమర్శిస్తే నువ్వు మా ఎనిమి అని వైసీపీ వాళ్ళంటారు. అంటే ఈ 2 తప్ప ఇంక మూడవ ప్లేస్ ఉంటదని గూడా ఒప్పుకోరనమాట. అంత హ్మ్. దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటది ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. సో, అందుకని హరిహర వీరమల్లుకి యాంటీగా బాగా క్యాంపెయిన్ చేశారు వైసీపోళ్ళు. నెగెటివ్‌గా చాలా పెద్ద ఎత్తున చేశారు. హ్మ్. అయితే దీనికి వ్యతిరేకంగా మాత్రం అంత ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అయితే నెగెటివ్ క్యాంపెయిన్ చేయలేదు. దీనికి కారణం ఏందంటే జగన్ క్లియర్‌గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి వెళ్ళకండి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల జోలికే కాకుండా అంతకుముందు గూడా ఇటు 'భైరవం' గావచ్చు, అంతకుముందు 'నాని' సినిమాలకు గావచ్చు, ఇలా నెగెటివ్ సినిమాల మీద, 'లైలా' సినిమా గావచ్చు, వీటికన్నిటి మీద గూడా వాళ్ళు నెగెటివ్‌గా రంగంలో దిగారు. హ్మ్. దానికి వాళ్ళ కారణం చెప్పేదేందంటే, మమ్మల్ని గురించి ఆ సినిమా ఫంక్షన్‌లో ఎందుకు మాట్లాడతారు? 11 అని మాట్లాడడం వల్లే గదా మేము చేసిందని. 11 అని మాట్లాడినా గూడా వీళ్ళు చేయగూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ పృథ్వీ 11 మేకలనింది ఎవడికి గూడా అర్థం గాలేదు నిజానికి. వీళ్ళు హ్మ్. చెప్పడం వల్లనే ఎక్కువ మందికి తెలుసు. సో, ఎప్పుడైనా గూడా ప్రతిపక్షం ఏం జేయాలంటే, ప్రజల పక్షాన పోరాడాలి. అప్పుడు ప్రతిపక్షానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. అట్లా కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నిన్ను తిట్టాడు కాబట్టి సినిమా వాళ్ళని తిడితే సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అనవసరంగా ఫ్యాన్స్‌ని దూరం చేసుకోవడం. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌లో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు. జగన్ అభిమానులు. పొలిటికల్‌గా జగన్‌ని అభిమానిస్తారు. సినిమా పరంగా 'పవన్ కళ్యాణ్‌ని' అభిమానిస్తారు. యాహ్! అట్లాంటప్పుడు వాళ్ళు 'పవన్ కళ్యాణ్‌ని' దారుణంగా తిట్టడం వల్ల దూరమవుతారు. ఆ హ్మ్. అభిమానులు కూడా దూరమవుతారు. సో, ఎప్పుడైనా 'పవన్ కళ్యాణ్‌ని' పొలిటికల్‌గా వ్యతిరేకించడం వేరు. ఆయన్ని సినిమా హీరోగా వ్యతిరేకించడం వేరు. హ్మ్. సో, రెండోదేంటంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ సమస్యల్లో ఉంది. ప్రొడ్యూసర్‌లే గాకుండా సినిమాలో వర్కర్స్ యూనియన్స్ అందరూ గొడవలు చేస్తున్నారు. వాళ్ళకి సమస్యలున్నాయి. హ్మ్. అలాంటప్పుడు ఒక సినిమాని ఫ్లాప్ జేస్తే దాని ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద పడతది. వర్కర్స్‌కి ఉద్యోగాల లైవ్లీహుడ్ మీద పడతది. ఇవన్నీ ఉంటాయి. అది అవసరం లేదు. దానివల్ల ప్రజలకి ఎటువంటి మేలు గూడా జరగదు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ప్రజలకేమన్నా మేలు గాని, కీడు గాని జరుగుతుందా? ఏమీ జరగదు. కానీ సినిమా ఇండస్ట్రీలో డిపెండ్ అయిన దాదాపు 1,00,000 మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా డిపెండ్ అయిన ఉంటారు. వాళ్ళకి సినిమాలు హిట్ కావడం అవసరం. ఒక సినిమా హ్మ్. హిట్ అయితే
ఎంతో ఉత్సాహంగా మరిన్ని సినిమాలు తీస్తారు. ఒక సినిమా పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే అంతే నిరుత్సాహం ఉంటుంది, భయపడతారు ప్రొడ్యూసర్లు కూడా. అందుకని ఏ సినిమా అయినా కూడా అది మనకు నచ్చినా నచ్చకపోయినా, ఆ హీరో మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి తప్ప ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు. కానీ ఈ మధ్య ఏమైపోయింది, ఫ్లాప్ చేయాలి అని ప్లాన్ కట్టుకొని ఒక మాదిరి ఉండే సినిమాను కూడా నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల జనంలో ఏమవుతుందంటే ఎందుకులే చూద్దామని ఆగిపోతారు వెళ్ళేవాడు కూడా. చాలా మంది రివ్యూలు చూసి లేకపోతే అభిప్రాయాలు చూసి కూడా పోతుంటారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో అభిప్రాయాలు చూసి కూడా. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు ఒక సినిమా చూడాలంటే మినిమం ఒక వ్యక్తికి 500 అయితే మినిమం అవుతుంది. సో అలాంటిది ఇద్దరు ఒకడే పోయి సినిమా చూడరు కదా, ఎవరో ఒకరు వెళ్తారు. ఇద్దరు వెళ్తే 1000 రూపాయలు మినిమం అవుతుంది. ఫ్యామిలీ నలుగురు వెళ్తే 2000 అవుతుంది. ఇలాంటి కండిషన్లో ఈ ప్రభావం అనేది పడుతుంది ఖచ్చితంగా. అంటే ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు చూడాలా. ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ప్రీమియర్లకి అక్కడ 1000 రూపాయలు పెట్టారు, ఇక్కడ 800 పెట్టారు. సో 1000 రూపాయలు అంటే ఇంకొక 500 వేసుకుంటే 1500 సినిమాకి అవుతుంది. సో ఇంత పెట్టాలా అనే ఒక డైలమాలకైతే వస్తారు. సో అందువల్ల జగన్ ఎందుకు భయపడ్డా అంటే జగన్కి కూడా ఇవన్నీ అర్థమైనాయి. అంటే మనం పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం వల్ల మనకే నష్టం జరిగిందనేది ఎన్నికల తర్వాత జగన్కి అర్థమైంది. ఎందుకంటే అంతకుముందంతా జగన్తో సహా అందరూ పవన్ కళ్యాణ్ మీదనే అటాక్ చేశారు. ఏది ముగ్గురు భార్యలని లేకపోతే వ్యక్తిగతంగా అటాక్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వేరే ఇష్యూస్ నెగిటివ్గా మాట్లాడడానికి లేదు. అతను అధికారంలో ఉండుంటే అతను కరప్షను ఇంకోటి మాట్లాడచ్చు, ఇంకేం మాట్లాడతారు నెగిటివ్గా మాట్లాడడానికి లేక వ్యక్తిగతమైన అజెండాను తీసుకొని, అది కూడా అతను క్లియర్గా అందరికీ తెలుసు అతని లైఫ్. అతనేమీ సీక్రెట్ అఫైర్లు పెట్టుకోలేదు, పెళ్లి విడాకులు ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, అదేం తప్పు లేదు. ఇవాళ అయితే కామన్ అయిపోయినాయి. ఇవాళ జనరేషన్కి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఉండడం అనేది పెద్ద విషయంగా లేదు. ఇవాళ మారుస్తూనే ఉన్నారు అందరూ. కాబట్టి ఈ అఫైర్లు అనేది లేకపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అనేది అసలు మ్యాటరే కాదు. జనాలకు కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు, నష్టం. పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లల అనుకున్నాం, ముగ్గురే అనుకో, నలుగురు వీళ్ళు చెప్పే నలుగురు అనుకుంటే కూడా జనాలకి ఏంటి నష్టం ఏంటి? కాబట్టి ఇవన్నీ రివ్యూ చేసుకున్నారు. అంటే మనం ఎందుకు ఓడిపోయినాము, మన స్ట్రాటజీలో ఏంటనేది. సో జగన్ రిలీజ్ అయ్యాడు, మనం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అటాక్ చేయకూడదు, పొలిటికల్గా మాత్రమే అటాక్ చేయాలనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యారు. అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా మనం అటాక్ చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళు అర్థమైంది. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీద తెలుగుదేశం యంత్రాంగం విపరీతంగా విరుచుకుపడుతుంది వైసీపీ సోషల్ మీడియా మీద. అది కూడా కొంత కారణం. అంటే మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద చేస్తూ ఉంటే వీళ్ళ దృష్టికి వెళ్తాము, రేపు మనల్ని ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే కోర్టులు ఇవన్నీ బెయిల్ ఇవ్వచ్చు, కానీ ఈ లోపల బాధలు అయితే పడాలిగా, జైలుకి వెళ్ళాలా, లాయర్లు పెట్టుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. మినిమం అయితే 1 month జైల్లో ఉండాలి. ఈ లోపల పోలీసులు ఒక్కొక్కసారి అక్రమంగా అరెస్టులు చేసి కొడుతున్నారు, సో కేసులు పెట్టేసి కొడుతున్నారు. సో ఇవన్నీ భరించాలి. కాబట్టి ఎందుకులే అనేది కూడా కొంత వచ్చింది వైసీపీ సోషల్ మీడియాలో కూడా. భయం అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎన్ని కథలు చెప్పినా బయటికి ఫ్యామిలీ సఫర్ అవుతారు కదా, ఫ్యామిలీ సఫర్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఒత్తిడి చేస్తారు. నీకేమన్నా జగన్ నీకేమన్నా డబ్బులు ఇస్తున్నాడా, నీకేమన్నా హెల్ప్ చేస్తున్నాడా, నువ్వెందుకు పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడతావు, లేకపోతే చంద్రబాబుకి యాంటీగా ఎందుకు మాట్లాడతావు అని ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ వస్తుంది. నువ్వు అభిమానం ఉంటే అభిమానం చూపించుకో, కానీ వాళ్ళ మీద నెగిటివ్ పోస్టులు పెట్టి నువ్వు జైలుకి వెళ్తే మాకు ఇబ్బందులు కదా, డబ్బులు ఖర్చు పెట్టాలి మనం, ఇవన్నీ ఫ్యామిలీ ప్రెజర్స్ కూడా ఉంటాయన్నమాట. సో అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే లోకేష్ రెడ్ బుక్ అనేది కొంత పనిచేస్తుంది ఈ విషయంలో. అట్లాగే జగన్ కూడా రిలీజ్ అయ్యాడు. అందుకనే జగన్ ఎక్కడ మాట్లాడినా మేజర్గా చంద్రబాబు మీద అటాక్ చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ మీద అటాక్ అనేది బాగా తగ్గిపోయింది. ఇంతకుముందులాగా దత్తపుత్రుడి మాటలు ఆగిపోయినాయి. పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నారు ఈ మధ్య అతన్ని. ఓజీ ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. దీని రివ్యూ ఇప్పుడు చెప్పుకుందాం. సో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హస్మి, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, రావు రమేష్, ఇలాగ చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే సుజిత్ డైరెక్షన్, దానయ్య ప్రొడ్యూసరు, కళ్యాణ్ దాసరి వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, తమన్ మ్యూజిక్,
తర్వాత రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస కెమెరా చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్. కథగా చెప్పుకోవాలంటే ఇది నిజానికి ఒక సింపుల్ కథ. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజోస్ గంభీర, అందుకనే ఓజీ అని పెట్టారు. సో దే కాల్ హిమ్ ఓజీ అని. సో ఇతను జపాన్లో ఉంటాడు. జపాన్లో ఒక గురువు దగ్గర పెరుగుతాడు. గురువు దగ్గర అతను కటానో లాంటి విద్యలు ఉపయోగించి కత్తి ఫైటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. అయితే గురువు చనిపోయిన తర్వాత అతను అక్కడ అనాథగా మారిపోయి అక్కడ నుంచి ఇండియాకి రావాలనుకొని ఒక ఓడ ఎక్కుతాడు. ఆ ఓడలో సత్యదాదా ఉంటాడు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. సో సత్యదాదా మీద అటాక్ జరిగినప్పుడు ఓజీ కాపాడుతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. సత్యదాదా బాంబే వస్తాడు. బాంబే వచ్చి అక్కడ ఒక పోర్టు నిర్మిస్తాడు. ఇదంతా కూడా 70s నుంచి 90 వరకు జరిగే కథ. సో పోర్టు నిర్మిస్తాడు, వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలో సడన్గా ఒక కారణం వల్ల ఓజీ అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి డాక్టర్ కన్మణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాసిక్లో ఉండిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతనికి మిరాజ్ కర్ అనే ఇంకొక గ్యాంగ్స్టర్ ఉంటాడు. సత్యదాదాకి మిరాజ్ కర్కి మధ్య ఒక గ్యాంగ్ వార్ మొదలవుతుంది. సత్యదాదాకి 2 కొడుకులు ఉంటారు, మిరాజ్ కర్కి కూడా 2 కొడుకులు ఉంటారు, జిమ్మీ అండ్ ఓమీ. ఈ ఓమీ క్యారెక్టరే ఇమ్రాన్ హస్మీ చేశాడు. సో ఇమ్రాన్ హస్మీ టర్కీలో ఇస్తాంబుల్లో ఉంటాడు. ఇక్కడ ఒక కంటైనర్ ఉంటుంది ఈ పోర్ట్లో. ఈ కంటైనర్ కోసం ఇస్తాంబుల్ నుంచి ఓమీ వస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయిన సత్యదాదా కొడుకులు 2 చనిపోతారు. వీళ్ళ సత్యదాదాకి మళ్ళీ ఓజీ అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఓజీ తిరిగి మళ్ళీ 10 years తర్వాత తిరిగి రంగంలోకి దిగుతాడు. అయితే ఓజీ ప్రకాష్ రాజ్ కోసమే దిగాడా లేకపోతే వేరే కారణం ఉందా అనేది స్క్రీన్ మీద చూడాలి. అలాగే ఈ ఓజీకి ఒక ప్రమాదంలో ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు చావు కూడా ఓజీ కారణమవుతాడు పవన్ కళ్యాణ్. అందుకని తన కొడుకు అర్జున్ దాస్ అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మనవడు అర్జున్ దాస్, వాళ్ళ అమ్మేమో గీత శ్రేయారెడ్డి. సో ఈ అర్జున్ దాస్ ఓజీని చంపాలనుకుంటాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇటు ఓమీ క్యారెక్టర్కి ఇటు ఓజీకి మధ్య వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో ఎవరు గెలిచారనేది అందరు గెస్ చేయగలిగిందే. ఇది బేసిక్గా కథ. అంటే ఒక పోర్టు కోసం 2 గ్యాంగ్స్టర్ కుటుంబాల మధ్య వార్లో ఓజీ రోల్ ఏంటి అనేది బేసిక్గా ప్లాట్ అని చెప్పుకోవచ్చు. అయితే కథనాన్ని ఎలా నడిపాడు, ఎప్పుడైనా స్టోరీ స్క్రీన్ ప్లే. చాలా గ్యాంగ్స్టర్ సినిమాలో స్టోరీ ఇంతే ఉంటుంది. అంటే ఒక ప్రాంతం మీద కానీ లేకపోతే ఒక ట్రేడ్ మీద కానీ పట్టు కోసం కొన్ని గ్యాంగ్స్టర్స్ మధ్య కొంతమంది గ్యాంగ్స్టర్స్ మధ్య రైవల్రీ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు గెలిచారనేది ఇంతే ఉంటుంది ఎన్ని గ్యాంగ్స్టర్ సినిమాలు చూసినా. దీంట్లో కూడా అంతే ఉంది. కానీ స్క్రీన్ ప్లేని ఎలా నడిపాడు అంటే ఇంట్రెస్టింగ్గా నడిపాడు. 40లలో స్టార్ట్ చేసి కథని 70కి తీసుకెళ్ళి అక్కడ నుంచి 90sకి ఎలా వెళ్ళింది అనేది ఇంట్రెస్టింగ్గా తీసుకురావడం. అట్లాగే ఓజీ క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లాగే మిగతా క్యారెక్టర్లకు కూడా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్లు ఉంటుంది. దీంట్లో ఉండే ఇంకొక స్క్రీన్ ప్లేలో ఉండే మంచి విషయం ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు కూడా ఒక నేపథ్యం, ఒక స్టోరీ కన్స్ట్రక్ట్ చేయడం. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్గా చిన్నదైనా పెద్దదైనా ఇంపార్టెన్స్ ఉండే విధంగా డిజైన్ చేశాడు సుజిత్ డైరెక్టర్. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంట్రడక్షన్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. అట్లాగే పోస్ట్ ఇంటర్వెల్ కూడా బాగుంది. అక్కడ వరకు సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. జపాన్ బ్యాక్డ్రాప్ చాలా కొత్తగా ఉంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇది డల్ అయిపోయింది. అంటే మనకి స్టోరీ తెలిసిపోయినాక అక్కడ జరిగే దాంతో మనం ఇన్వాల్వ్ కామన్నమాట. స్ట్రాంగ్ ఎమోషనల్ ఇది లేదు. సో అందువల్ల స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదని చెప్పచ్చు. ఇక డైరెక్షన్ పరంగా తీసుకున్నప్పుడు సుజిత్కి మంచి మార్కులు వేయచ్చు. ఎందుకంటే చాలా బాగా చేస్తాడు. ఒక రజనీకాంత్ని చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ని చూపించాడని చెప్పచ్చు. మామూలుగా రజనీకాంత్ సినిమాలో హై ఎలివేషన్స్, బిల్డప్స్ ఉంటాయి.
ఆ రేంజ్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా ఇలా చూపించలేదు. ఇంత స్టైలైజ్డ్గా, ఇంత ఎలివేటెడ్ పవన్ కళ్యాణ్ ఎవరు చూపించలేదు. రెండోది, పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా మనకి హరిహర వీరమల్లో చూస్తే పవన్ కళ్యాణ్ అసలు బాగాలేదు, కానీ దీంట్లో చాలా స్టైలైజ్డ్గా ఉన్నాడు. ముఖ్యంగా ఫ్యాన్స్కి కనుల పండుగ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ అలా చూడడం స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం అయితే ఫుల్గా లేదు. ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైము. అయినప్పటికీ కూడా అది తెలియనీయకుండా మేనేజ్ చేయగలిగాడు డైరెక్టర్. చాలా స్టైలైజ్డ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటా వచ్చాడు. అదైతే ఇప్పటికి ఎవరు చేయలేదు. అంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు, ఒక డైరెక్టరు ఫ్యాన్ అయినప్పుడు ఆ హీరోని ఎలా ఎలివేట్ చేస్తాడనే దానికి ఇది ఎగ్జాంపుల్. సో డైరెక్షన్కి మంచి మార్కులు వేయచ్చు. చాలా స్టైలైజ్డ్గా సీన్స్ని కూడా ఇవాళ కనెక్ట్ అయ్యే విధంగా మనకు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేస్తారు, సెట్ పీసెస్ చాలా బాగున్నాయి. సో డైరెక్షన్ చాలా బాగుందని చెప్పచ్చు. ఇక పెర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ పెర్ఫామ్ చేయడానికి పెద్దగా లేదు పవన్ కళ్యాణ్ క్యారెక్టరు. అతను ఎట్లాగైతే రజనీకాంత్ నడుస్తుంటాడు, అరుస్తుంటాడు, అలాగా ఈ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. ఇక ఇమ్రాన్ హస్మీ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నేను ఇమ్రాన్ హస్మీ సినిమాలు చాలా చూశాను హిందీలో, కానీ ఈ స్థాయి పెర్ఫార్మెన్సు ఇమ్రాన్ హస్మీ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పొచ్చు. తన స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయినా ఉన్నది ఇంపాక్ట్ఫుల్గా ఇమ్రాన్ హస్మీ చేశాడు. ఇక ప్రకాష్ రాజు, శ్రేయారెడ్డి, మిగతా క్యారెక్టర్లు అంతా చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఇది కొత్తగా ఏమీ అనిపించలేదు, చేసుకుంటూ వెళ్ళారు. అర్జున్ దాస్ క్యారెక్టర్, అతని పేరు కూడా అర్జున్ అయితే సినిమాలో, అతని క్యారెక్టర్ చాలా బాగుంది. అతను చాలా బాగా చేశాడు కూడా, వాయిస్ కూడా చాలా బాగుంది, బాగా చేశాడు ఆ క్యారెక్టర్. ఈ శ్రేయారెడ్డి కూడా బాగా చేసింది. ప్రియాంక మోహన్, ఆమెకి ఎక్కువ స్క్రీన్ టైం లేదు, ఉన్నంతలో ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. సో పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్. చాలా సీన్లని ఎలివేట్ చేయడమే కాకుండా ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ చేశాడు. అది తమన్కి క్రెడిట్ గోస్. ఎందుకంటే సుజిత్ తమన్ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ స్టైలైజ్డ్గా చూపించడంలో అతని తమన్ పాత్ర చాలా ఉందని చెప్పచ్చు. అట్లాగే మామూలు సీన్లను కూడా ఒక ఇంపాక్ట్ కలిగించే విధంగా, ఒక ఎమోషన్ని క్రియేట్ చేసే విధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు పనిచేసింది. ఇక విజువల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇటు ఇంటీరియర్స్ కానీ, సందులు లేన్స్ కానీ, తర్వాత రెయిన్ సోకుడు ఎక్స్టీరియర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక ప్లస్లు చెప్పుకోవాలంటే దీంట్లో ఫస్ట్ వచ్చి ఈ స్టైలైజ్డ్ యాక్షన్, స్టైలైజ్డ్ సెట్ పీసెస్ ఇది. రెండవది పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలైజ్డ్ చూపించడం. మూడవది బ్యాక్గ్రౌండ్ స్కోరు. నాలుగవది ఫస్ట్ హాఫ్. ఐదవది విజువల్స్. మైనస్ చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఎమోషన్స్ మీద ఫోకస్ చేయలేదు డైరెక్టరు. అంటే రైటర్గా ఫెయిల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఫెయిల్ అని కంప్లీట్గా చెప్పలేం, కానీ సక్సెస్ అయితే కాలేదు రైటర్గా. ఎందుకంటే అనీవన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో వచ్చేసరికి స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, ఎమోషన్స్ మీద వర్కౌట్ చేయకుండా పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా డైరెక్టరు ఉన్నాడు అనేది మనకు అనిపిస్తుంది. అందువల్ల స్క్రీన్ ప్లే సరిగా లేదు, అది లోపం. అట్లాగే సెకండ్ హాఫ్ చాలా చోట్ల డల్ మూమెంట్స్ ఉన్నాయి, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అట్లాగే విఎఫ్ఎక్స్ కూడా క్వాలిటీ లేదు. ఇది ఒక 250 కోట్ల బడ్జెట్ సినిమాకి విఎఫ్ఎక్స్ ఉన్నంత క్వాలిటీ అయితే లేదు. ఈ లోపాలైతే కనబడుతున్నాయి. అంటే స్టోరీలో ప్రెడిక్టబిలిటీ అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అయితే లాజిక్లు కూడా ఈ సినిమాలో లేవు. మామూలుగా స్టార్ సినిమాలో లాజిక్లు వెతకూడదు, కానీ మనం కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎమోషన్ ఇన్వాల్వ్ కామో అప్పుడు లాజిక్ వస్తుంది. మామూలుగా మనకి హిచ్కాక్ థియరీ ఉంది, వెన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అంటాడు హిచ్కాక్. కానీ ఆ డ్రామా బలంగా ఉన్నప్పుడు మాత్రమే లాజిక్ని మనం పట్టించుకోం. కానీ ఈ సినిమాలో ఆ డ్రామా మిస్ అయింది, ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అనేది మిస్ అయింది. ఓవరాల్గా ఈ సినిమా
పవన్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. మామూలు ఆడియన్స్కి కూడా యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. నా రేటింగ్ 2.75 out of 5.